ల్యాండ్ సర్వే జరగలేదన్నందుకు జలదంకి మండలం గట్టుపల్లి దళితులు మూకుమ్మడిగా దాడి చేశారని ఉండవల్లి రత్నరాజు తెలిపారు. గట్టిపల్లిలో గ్రామసభ నిర్వహిస్తుండగా వివాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ 20 సంవత్సరాల క్రితం తాను కొన్న భూమిలో 6 ఎకరాలు డాటెడ్ ల్యాండ్ ఉందని అది దళితులకు ఇచ్చారన్నారు. ఈ విషయమై కోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్ తెచ్చుకున్నానన్నారు. గ్రామసభలో ఎంఆర్ఓ, ఆర్డీఓ సమక్షంలో తనపై దాడి చేశారని, కేసు పెడితే ఎటువంటి చర్యలు లేవని అన్నాడు. అందుకే కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడానికి వచ్చానన్నారు. 2009లో దళితులకు దొంగ పట్టాలివ్వగా మేము స్టే ఆర్డర్ తెచ్చుకున్నామని స్వర్ణ వసంతలక్ష్మి అన్నారు. గ్రామసభలో దళితులు వారిలో వారు వాదనకు దిగారన్నారు. ఆర్డీఓ ప్రశ్నకు సర్వే జరగలేదని చెప్పడంతో ఒక్కసారిగా రత్నరాజుపై దాడి చేశారన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం అండి. మాది యాక్చువల్గా రాజమండ్రి దగ్గర ఒక గ్రామం. 20 సంవత్సరాల కిందట 2006 జనవరిలో నేను 15 ఎకరాల పొలం కొనుక్కోవడం జరిగింది గట్టుపల్లి గ్రామంలో, జలదంకి మండలం. అయితే అందులో కొద్దిగా 6 ఎకరాలు డాటెడ్ ల్యాండ్ ఉందని చెప్పి ఎస్సీలకి పట్టాలు ఇచ్చేయడం జరిగింది, దొంగ పట్టాలు. నేను కోర్టుకు వెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చుకున్నాను. ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా గ్రామసభ ఒకటి నిర్వహించారు. దాంట్లో ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ ఉన్నారు. అయితే గ్రామసభలో ఆర్డీఓ గారు క్వశ్చన్ అడిగారు, సర్వే అయిందా లేదా అని. దానికి నేను అవ్వలేదని చెప్పాను. అంటే నాకు ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు, నాకు తెలియదు సార్, అవ్వలేదని చెప్పాను. దాంతో ఒకసారిగా గట్టుపల్లి ఎస్సీలు ఒక 20 మంది కుర్చీలతోటి కర్రలతోటి దాడి చేశారు. బాగా పిడిగుద్దులు గుద్ది జుట్టు పట్టుకుని ఇష్టం వచ్చినట్టు చేశారు. ఇందులో కాకాని జనార్దన్ అనే ఒక ఆయన, ముసలి రమణయ్య, వెంకటరమణయ్య, దగ్గోలు దర్గా బాబు, దగ్గోలు ప్రభాకర్, ఇంకా దాసరి అనిల్, నేలపాటి మహేంద్ర, ఒక 7-8 బాగా పిడిగుద్దులు గుద్దేసి సంపంట నా కొడుకు అని ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ నోటుకు వచ్చిన బూతులన్నీ తిట్టారు. మీడియా మిత్రుల ద్వారాగా ఈ కలెక్టర్ గారికి అలాగే ఎస్పీ గారికి అర్జీలు ఇవ్వడం జరిగింది. మీ ద్వారా నాకు తగు న్యాయం చేస్తారని ఆశిస్తాను. మీకు దాడి జరిగినప్పుడు ఆర్డీఓ సమక్షంలోను, ఎంఆర్ఓ సమక్షంలోను దాడి జరిగారు. నా మీద దాడి జరిగిన మరుక్షణం వాళ్ళు భయపడి కారులు ఎక్కేసి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత కారు ఎక్కి ఫోన్ చేసినట్టున్నారు. ఒక పావు గంటకి పోలీసులు వచ్చారు. పోలీసులకు అది ఏమి ఇన్ఫామ్ చేయకుండానే గ్రామసభ నిర్వహించారు. అందువల్ల ఈ దాడి జరిగిందని మేము భావిస్తున్నాం. కేసు పెట్టామండి. ఆ రోజే సాయంత్రం కేసు పెట్టాం, నైట్. ఇంకా ఏమి దాన్ని కేసు రిజిస్టర్ చేయలేదు. ఎటువంటి ముందుకు ఏం పోలేదు. దానివల్ల మేము ఇప్పుడు కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చి అది కన్సల్ట్ పోలీస్ స్టేషన్కి మీరు వెళ్ళండి, మేము రిపోర్ట్ పంపిస్తామని చెప్పారు. తగు న్యాయం జరుగుతుందని మీ ద్వారా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మాది గట్టుపల్లి. నేను చిన్నప్పటి నుంచి మా గట్టుపల్లి స్వగ్రమే, మా అత్తగారిది కానీ మా అమ్మగారిది కానీ అందరిది. మా పొలాల్లోకి మేము మా అమ్మ నాన్నతో వెళ్ళాం, మా తాతలతో వెళ్ళాం, చేసుకుంటానే ఉన్నాము. 2009లో ఎస్సీలు దొంగ పట్టాలు ఇచ్చి మా పొలాల మీదకి వచ్చారు. వస్తే దానికి మేము కోర్టుకు వెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చుకొని ఉన్నాము. మన రీసెంట్గా మళ్ళీ గట్టుపల్లిలో గ్రామ సర్వే జరిగింది అని తెలిస్తే అక్కడ ఎంఆర్ఓ గారికి మేము మా దగ్గర ఉండే ఏమేమి ఎవిడెన్స్లు ఉన్నాయో తీసుకెళ్ళాము. రిజిస్టర్ డాక్యుమెంట్లు, 1Bలు, అడంగలు అన్నీ ఉన్నాయి మా పేర్ల మీదనే. తీసుకెళ్ళి ఇచ్చి జరుగుతూనే ఉంది. ఎస్సీలు గొడవ పడుతున్నారు వాళ్ళే. సరే అని చెప్పి అంతలోకి ఆర్డీఓ గారు మీ సర్వే జరిగిందా అని అడిగారు. అడిగితే సర్వే జరగలేదని మా గ్రామస్తు రైతులు చెప్తున్నారు. మూకుమ్మడిగా దాడి జరిగింది ఒక ఆర్డీఓ, ఎంఆర్ఓ సమక్షంలోనే అతని మీద. మరి గట్టుపల్లి రైతులు భయభ్రాంతులు అయిపోయారు. అసలు ఏం జరుగుతుందా ఏంటనని అంత విచక్షణారహితంగా దాడి చేశారు. ఎందుకులే మా గట్టుపల్లిలో అసలు మా పొలాల్లోకి పోవాలన్నా మాకు అసలు ప్లస్ మొన్న శనివారం రోజు మా రీసర్వే జరుగుతుందని చెప్పి పొలాల్లో తెలిస్తే మేము గ్రామం మళ్ళీ వెళ్ళాము. మా పొలాల్లో సర్వే జరుగుతుందని మళ్ళీ అక్కడికి వచ్చి వాళ్ళు సర్వే టీం ఉంది, వీఆర్ఓ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఆ సమక్షంలో కూడా ఇక్కడ ఎందుకు వచ్చారు మీరు అది ఇదని చెప్పి మళ్ళీ మా దొంగ పట్టాలు ఉన్నాయి మాకు తీసుకొచ్చి చూపించి మమ్మల్ని మళ్ళీ అట్లా చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు దాడి చేస్తున్నారు?
ఎందుకంటే రీసర్వే జరుగుతుంది, ఇలా మా పట్టాలని చెప్పని దొంగ పట్టాలు తీసుకొచ్చి అట్లా చేస్తున్నారు. అది మొన్న రీసర్వే జరిగినప్పుడు కూడా ఏం తెల్లలేదు. రీసర్వేలో నిన్న శనివారం నాడు జరిగింది. ఆ రోజు మా పొలంలో జరుగుతుంటే మేము వెళ్తే అక్కడ కూడా మీ ఎందుకు వచ్చారు పొలంలోకి అది ఇది అని చెప్పి మళ్ళీ భయభ్రాంతులు చేస్తున్నారు. మేము ఎస్సీలు మేమేం చేసినా జరిగిపోద్దని. అది అసలు మా పొలాల్లోకి పోవాలంటే కూడా అసలు మళ్ళీ ఆర్డీఓ గారికి మీ సమక్షంలో ఏం జరిగిందని చెప్పి మేము లెటర్ అడిగాం. ఇంతవరకు ఆర్డీఓ గారు ఏం సమాధానం లేదు. మళ్ళీ ఇంకా అందుకని మాకు ఇక్కడ తగు న్యాయం జరుగుద్దని కలెక్టర్ గారికి ఎస్పీ గారికి లెటర్ పెట్టుకున్నాం. మళ్ళీ ప్రాణాలు అదే దాడి చేసినారు. మా అందరికీ మా రైతులు గట్టుపల్లి రైతులందరికీ మా పొలంలో పోవాలంటేనే భయం వస్తుంది. అది మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 టాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పాటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.